సో షాక్ వేవ్ థెరపీ తీసుకునేటప్పుడు ఎలాంటి ఫుడ్స్, యాక్టివిటీస్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఎక్సర్సైజ్ చేయాలండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది. వైటమిన్ డి, వైటమిన్ బి12 విటమిన్ డెఫిషియన్సీ ఉంటే అది నార్మల్‌గా ఉండేట్లు చేసుకోవాలి. స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్నవాళ్ళు అది వాటికి వీలైనంత వరకు టొబాకో గానీ దూరంగా ఉండాలి. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. డయాబెటిస్, హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్ళు వాటిని కంట్రోల్‌లో పెట్టుకోవాలి. How to get rid of this chronic prostatitis which is affecting our mental and physical health? We have ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఒకటి షాక్ వేవ్ థెరపీ కొంతమందికి బాగానే పనిచేస్తుంది. షాక్ వేవ్ థెరపీ పని చేయకపోతే హై డోస్ యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. బీటా బ్లాకర్స్ క్లాస్ టైప్ బీపీ మెడికేషన్స్ వల్ల అంగస్తమన ప్రాబ్లమ్స్ ఉంటుందండి. డెఫినెట్గా అలాంటి వల్ల వస్తుంది. కానీ మెట్ఫార్మిన్ అంటే షుగర్కి వాడే మెట్ఫార్మిన్ వల్ల రాదు. మెట్ఫార్మిన్ అనేది యాక్చువల్గా మంచిది. ఇంకా డయాబెటీస్ కంట్రోల్ బెటర్గా చేస్తుంది. కానీ బీటా బ్లాకర్స్ అంటే అటెన్లాలు, అటెన్50, అటెన్25 అంటారు కదా, అట్లాంటి మెడికేషన్స్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది. క్యాన్ ఏ పార్ట్నర్ టెల్ ఇఫ్ మ్యాన్ హ్యాస్ పీనైల్ ఇంప్లాంట్? బట్ నార్మల్గా ఒకసారి చూసి చెప్పలేరండి. కానీ కంటిన్యూస్గా ఎరెక్షన్ ఏంటి ఉంది, ఎరెక్షన్ తగ్గట్లేదు అని అనుకుంటే మటుకు జనరల్లీ డౌట్ వస్తుందేమో తప్ప నార్మల్గా ఒకసారి పట్టుకొని ఇంప్లాంట్ ఉందని చెప్పలేరు. నా టెస్టోస్టిరాన్ హెవీ మాస్టర్బేషన్ వల్ల నా టెస్టోస్టిరాన్ లెవెల్స్ 155కి వచ్చేసింది. నాకు ఎరెక్షన్స్ రావటం లేదు. నాకు రికవరీ అవుతుందా? ఏం చేయాలో ఒకసారి మీరు ఎందుకు టెస్టోస్టిరాన్ తక్కువ ఉందంటే ఫస్ట్ ప్రొలాక్టిన్ చేయించుకోవాలి, ఎల్హెచ్ చేయించుకోవాలి, స్క్రోటల్ డాప్లర్ చేయించుకోవాలి. ఇవి చేయించుకుంటే అసలు ఎందుకు టెస్టోస్టిరాన్ తగ్గింది? జనరల్లీ ఓన్లీ మాస్టర్బేషన్ వల్ల టెస్టోస్టిరాన్ తగ్గదు. వేరే ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడే తగ్గుతుంది. సార్ టెడ్లాఫిల్ 5 mg లేక 10 mg అడిగితే అవి అమ్మకూడదు అంటున్నారు. నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. ఇవి ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే అమ్ముతారు. సో మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకొని అప్పుడు కొనుక్కోండి. డైరెక్ట్గా మెడికల్ షాప్లో అమ్మకూడదు. అమ్మితే అది నేరం. అది ఏవైనా సరే అంటే ఈ టైప్ ఆఫ్ డ్రగ్స్ టెడలాఫిల్ కానీ సిలినాఫిల్ కానీ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు. సార్ నాకు టీఆర్టీ రాశారు కానీ మ్యాక్స్ అని కౌంటర్ ఫిట్ వస్తే మెడికల్ షాప్లో, ఆన్లైన్ ఫార్మసీస్లో జేడెస్ కంపెనీ ఒరిజినల్ ఎట్లా తీసుకోవాలి అర్థం కావట్లేదు. టీఆర్టీనా? అది అర్థం కాలేదండి. క్వశ్చన్ మీరు ఏం క్వశ్చన్ అది రాశారో క్లియర్గా అర్థం కాలేదు. సరే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ సెక్స్ డ్రైవ్? టెస్టోస్టిరాన్, విటమిన్ డి, బి12 ఆల్ ఆర్ ఇంపార్టెంట్. అన్నీ బాగుంటేనే మీకు సెక్స్ డ్రైవ్ బాగుంటుంది. థైరాయిడ్ కూడా బాగుండాలి. విల్ ఫ్రీక్వెంట్ మాస్టర్బేషన్ డిక్రీజ్ డిజైర్? నో. ఎందుకంటే మాస్టర్బేషన్ చేసినప్పుడు ఆ టైంలో కొంచెం తగ్గచ్చు వెంటనే. బట్ మళ్ళీ నెక్స్ట్ టైం పీరియడ్ దాటగానే ఒక ఫ్యూ అవర్స్ దాటగానే మళ్ళీ డిజైర్ పెరుగుతుంది. సార్ విల్ లూబ్రిక్ జెల్ లూజెస్ ది ఫ్రిజిడిటీ ప్రాబ్లమ్? ఎస్, లూబ్రికేషన్ ఇస్తుంది కాబట్టి పెయిన్ తగ్గిస్తుంది. సార్ స్టేప్లర్ సర్కంసిషన్ తర్వాత ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలి? 1 day చాలండి. మోర్ దెన్ ఎనఫ్. అంతకన్నా ఎక్కువ అవసరం ఉండదు.